ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన గొంతు, ముక్కు, చెవి సమస్యలుంటే నయమవుతాయి. అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఇన్ని వారాలు అనుకుని ఆయనకి పూజించి అభిషేకాలు చేయడం వలన కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన భార్యాభర్తల మధ్య గొడవలుండి సఖ్యత లేకపోవడం కూడా ఆ సమస్య కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల సరి అవుతుంది. ఇలాంటి ఆయురారోగ్యాలు అన్నిటినీ ప్రసాదించే భగవంతుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. స్వయంభువుగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మల్లాం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాలలో మల్లాం ఒకటిగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్